హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు LSWR లర్న్ స్పోకెన్ ఇంగ్లీష్ విత్ రవి. మన ఛానల్ పేరు లర్న్ స్పోకెన్ ఇంగ్లీష్ విత్ రవి. అయితే ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాం ఒక సిరీస్. ఆ సిరీస్ పేరు ఏంటంటే RCC రైట్ కాన్సెప్ట్ ఛాలెంజ్. రైట్ కాన్సెప్ట్ ఛాలెంజ్లో భాగంగా మరి డే 8 క్లాస్ 8లో ఉన్నాము. మరి ఇవాళ టాపిక్ ఏంటంటే రిటర్న్ బ్యాక్, రిపీట్ అగైన్, ఎంటర్ ఇంటూ. ఇలా వాడొచ్చా వాడకూడదా? సో రిటర్న్ బ్యాక్ అంటారు, మరి కొంతమంది రిటర్నే అంటారు. రిపీట్ అగైన్, తర్వాత ఎంటర్ ఇంటూ, ఇలా అసలు వాడొచ్చా వాడకూడదా? సో అవి అంటే కొంతమంది ఏదో బ్లైండ్గా వాడేస్తూ ఉంటారు, కానీ చల్తా హై అనేటువంటి యాటిట్యూడు మరి ఒక పర్ఫెక్షన్ కావాల్సినటువంటి ఇంగ్లీష్లో, స్టాండర్డ్ ఇంగ్లీష్లో, రిఫైన్డ్ ఇంగ్లీష్లో అది కుదిరే పని కాదు. సో స్టాండర్డ్ ఇంగ్లీష్ మనం నేర్చుకోవాలి, మంచిగా ఉండాలి, ఫ్లాలెస్గా ఉండాలి, ఫ్లూయెంట్గా ఉండాలి, కాన్ఫిడెంట్గా ఉండాలి. ఎప్పుడైతే తప్పులు దొరుకుతాయో, ఎప్పుడైతే మనం మిస్టేక్గా మాట్లాడతామో ఎదుటివారు చాలా మరి తక్కువగా మనల్ని అంచనేస్తారు. కాబట్టి అసలు మిస్టేక్స్ అనేవి లేకుండా వీలైనంత వరకు మిస్టేక్స్ లేకుండా మాట్లాడడానికి ప్రయత్నం చేయాలి. అది ముఖ్యంగా గ్రామర్ విషయంలో, అంటే గ్రామర్ అంటే బేసిక్ గ్రామర్ విషయంలో. ఆ తర్వాత ఫ్లూయెన్సీ ఉండాలి, బేసిక్ గ్రామర్ ఉండాలి, ఫ్లూయెన్సీ ఉండాలి, తర్వాత మంచి ప్రొనౌన్సియేషన్ ఉండాలి, ఫేషియల్ ఎక్స్ప్రెషన్, బాడీ లాంగ్వేజ్ కూడా ఉండాలి. సో విషయంలోకి వస్తే మరి ఈ టాపిక్ మనం చూడబోతున్నాం. దయచేసి ప్రప్రథమంగా మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మీ యొక్క సందేహాలను కామెంట్ సెక్షన్లో తెలియపరచండి. మన టాపిక్లోకి వెళ్దాం. సో దయచేసి ఆఖరి వరకు చూడండి. సో పెద్దవాళ్ళు చక్కగా ఫ్రీగా మీకు ఫ్రీ టైం దొరికినప్పుడు చూసి మీరు మొత్తం వీడియోని గమనించి వాచ్ ద కంప్లీట్ వీడియో, టోటల్ వీడియో అండ్ ఎక్స్ప్లెయిన్ టు ద చిల్డ్రన్. పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయండి. అదేవిధంగా పిల్లలు తెలివితేటలు కలిగినటువంటి పిల్లలు ఉంటారు కొంతమంది. సో కాలేజీకి వెళ్ళే పిల్లలు కానీ, స్కూల్కి వెళ్ళే పిల్లలు కానీ, వాళ్ళు అర్థం చేసుకుని మీ తల్లిదండ్రులకు, గ్రాండ్ పేరెంట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయమని మనవి. సో ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మనం టాపిక్లోకి వెళ్దాం. ఇక్కడ రిటర్న్ బ్యాక్, రిపీట్ అగైన్, ఎంటర్ ఇంటూ అని వాడుతూ ఉంటారు. అలా వాడకూడదు, ఎందుకంటే ఆ పదాల్లోనే ఆ అర్థాలు ఉన్నాయి. మనం ఇప్పుడు వివరంగా విపులంగా నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఉదాహరణలు కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దయచేసి చూడండి. సో రిటర్న్ అంటే ఇట్ హ్యాస్ ద మీనింగ్ ఆఫ్ బ్యాక్. ఈ రిటర్న్ అనే దాంట్లోనే బ్యాక్ అనే అర్థం ఉన్నది. రిటర్న్ అనే పదంలోనే బ్యాక్ అనేటువంటి అర్థం ఉన్నది. తర్వాత రిపీట్, ఆ రిపీట్ అనే పదంలో ఇట్ హ్యాస్ ద మీనింగ్ ఆఫ్ అగైన్. రిపీట్ అనే పదంలో అగైన్ అనే పదం ఉంది. సో రిపీట్ అనే పదంలోనే అగైన్ ఉంది. తర్వాత మూడోది ఏంటంటే ఎంటర్. ఎంటర్ అనే పదంలో ఇట్ హ్యాస్ ద మీనింగ్ ఆఫ్ ఇంటూ. ఎంటర్ అనే పదంలోనే ఇంటూ అనేది ఉన్నాయి. సో ఈ పదాల్లోనే రిటర్న్ అన్నప్పుడు బ్యాక్, రిపీట్ అన్నప్పుడు ఎగైన్ అని, సో ఎంటర్ అన్నప్పుడు ఇంటూ అనేటువంటి పదాలు, ఆ పదాల్లోనే, ఈ యొక్క పదాల్లోనే మన యొక్క ఉన్నటువంటి అర్థాలు ఉన్నాయి. ఓకే, మళ్ళీ చెప్తున్నాను. సో రిటర్న్ అన్నప్పుడు బ్యాక్, రిపీట్ అన్నప్పుడు అగైను, ఎంటర్ అన్నప్పుడు ఇంటూ అనేటువంటి అర్థాలు ఆ పదాల్లోనే ఉన్నాయి. అటువంటిప్పుడు మరి ఎక్స్ట్రా పదాలు వాడాల్సిన పని ఉంది. దాన్ని ఎక్స్ట్రా పదాలు అట్లా వాడితే దాన్ని సూపర్ ఫ్లూయస్ అంటారు. సో ఇక్కడ రాశాను సూపర్ ఫ్లూయస్ అంటే అన్నెసరిగా వాడడం అనమాట. పదాలను అన్నెసరిగా వాడడాన్ని సూపర్ ఫ్లూయస్ అంటారు. అన్నెసరిగా వాడేస్తూ ఉంటాం. అలా ఎప్పుడైతే అన్నెసరిగా వాడుతూ ఉంటామో అది కొంచెం ఫూలిష్నెస్ గాను, ఎదుటి వాళ్ళకి మరి లో ఇంప్రెషన్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎక్స్ట్రా పదాలు అవసరం లేకుండా, ఓకే, బ్రివిటీ ఈజ్ ద సోల్ ఆఫ్ ఇట్. అంటే క్లుప్తంగా చెప్పగలడం అనేది అది జ్ఞానంతో కూడుకున్నది, అది నాలెడ్జ్తో కూడుకున్నది, మేధావితనంతో కూడుకున్నది. కాబట్టి ఉన్నట్టుగా స్పష్టంగా చెప్పాలి, ఓవర్ ఫ్లూయస్గా ఉండకూడదు. సో నోట్ చూద్దాం, గమనికలో ఏముందో చూద్దాం. దయచేసి శ్రద్ధగా ఆలకించండి. When the above words have a complete meaning, it is superfluous to use extra words. సో ఇవ్వబడినటువంటి ఈ పదాల్లోనే అర్థాలు స్పష్టంగా ఉన్నప్పుడు, పూర్తి అర్థం ఉన్నప్పుడు, సో when the above words have complete meaning, పూర్తి అర్థం వచ్చినటువంటి పదాల్లోనే ఉన్నాయి. అటువంటిప్పుడు ఇట్ ఈస్ సూపర్ ఫ్లూయస్ టు యూజ్ ఎక్స్ట్రా వర్డ్స్ వాడడం అనేది అది కొంచెం
అంటే ఎబ్బెట్టుగాను మరి కావాలని కొంచెం ఓవర్ యాక్షన్ చేసినట్టుగాను ఉంటుంది కాబట్టి అలా వాడనవసరం లేదు, వాడనవసరం లేదు. ఓకే, సో ఇక స్పష్టంగా రాసే కదా. రిటర్న్ బ్యాక్ అనేది లేదు, రిపీట్ అగైన్ అనేది లేదు, నెక్స్ట్ ఎంటర్ ఇంటూ అనేది లేదు. సో ఈ పదాల తర్వాత ఈ పదాలని వాడకూడదు. తెలియని వాళ్ళు, హాఫ్ నాలెడ్జ్గా ఉన్నవాళ్ళు, మిడిమిడి జ్ఞానంగా ఉన్నవాళ్ళు వాళ్ళు వాడతారు. దయచేసి మీరు మాత్రం వాడకండి. స్పష్టంగా నెంబర్ 1 ఇంగ్లీష్, స్టాండర్డ్ ఇంగ్లీష్, రిఫైన్డ్ ఇంగ్లీష్, ఫ్లాలెస్ ఇంగ్లీష్ వీఆర్ సపోజ్ టు లర్న్, వీ హ్యావ్ టు లర్న్. సో లెట్ us మూవ్. ఓకే, సో రిటర్న్ బ్యాక్ అనే పదం లేదు. నెక్స్ట్ రిపీట్ అనే పదంలోనే ఎగెయిన్ ఉన్నది. రిటర్న్ అన్న దాంట్లోనే బ్యాక్ ఉంది, రిపీట్ అనే దాంట్లోనే ఎగెయిన్ ఉంది, ఎంటర్ అనే దాంట్లోనే ఇంటూ ఉంది. కాబట్టి సో ఈ పదాలను వాడాల్సిన పని లేదు, అందుకని ఇంటూలు పెట్టేశాను. ఓకే, దాన్ని స్ట్రైక్ అప్ చేశాను. సో ఇప్పుడు ఉదాహరణకి వెళ్దాం. దయచేసి రిటర్న్ అనే దానికి ఉదాహరణ చూద్దాం. మై ఫాదర్ రిటర్న్ ఫ్రమ్ హైదరాబాద్. మై ఫాదర్ రిటర్న్ ఫ్రమ్ హైదరాబాద్ లాస్ట్ నైట్. సో మై ఫాదర్ రిటర్న్ ఫ్రమ్ హైదరాబాద్. మా నాన్నగారు, మా తండ్రి గారు హైదరాబాద్ నుంచి తిరిగి వచ్చారు. ఈ బ్యాక్ అనే పదం లేదు, కొట్టివేశాను. సో రిటర్న్ ఫ్రమ్ హైదరాబాద్. నెక్స్ట్ we returned to our village. We returned back to our village అంటే తప్పు, తప్పు. నెక్స్ట్ రిపీట్ అనే పదం చూద్దాం. ద టీచర్ రిపీటెడ్ ద లెసన్. ఎగైన్ అనే పదం లేదు, దయచేసి గుర్తుపెట్టుకోండి. ద టీచర్ రిపీటెడ్ ద లెసన్. ఆ యొక్క ఉపాధ్యాయుడు ఆ లెసన్ని ఓకే మరలా చెప్పడం జరిగింది, మరలా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగినది. ఐ రిపీటెడ్ ద సాంగ్. సో ఈ ఎగైన్ అనే పదాలు లేవు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కూడా బ్యాక్ అనే పదం లేదు. ఓకే, సో గుర్తుపెట్టుకోండి. ఐ రిపీటెడ్ ద సాంగ్ అంటే ఆ సాంగ్ నేను ఆ యొక్క పాటను మరలా పాడడం జరిగింది అని అర్థం. సో ఇక్కడ కూడా చూద్దాం. ఎంటర్ అనే పదానికి లోనకి ప్రవేశించుట అని అర్థం. ఓకే, ఇక్కడ సో రిటర్న్ అంటే వెనక్కి తిరిగి రావటం, తిరిగి వచ్చుట. రిటర్న్ అంటే వెనకకు తిరిగి వచ్చుట. సో ఈ యొక్క పదంలోనే బ్యాక్ అనే పదం ఉంది. నెక్స్ట్ రిపీట్ అనే పదంలోనే ఎగైన్ అనే పదాలు ఉన్నాయి. ఓకే, అలాగే ఎంటర్ అనే పదంలోనే ఇంటూ ఉన్నది. ఎంటర్ అనే పదంలోనే ఇంటూ ఉన్నాయి కాబట్టి ఇంటూ అనే పదం అవసరం లేదు. ఓకే, we entered the house. ఓకే, we entered the house అనేది అంటే మేము ఆ గృహంలోకి, ఆ యొక్క ఇంటిలోకి, హోమ్ అంటే గృహం కదా, హోమ్ అంటే గృహం, హౌస్ అంటే ఇల్లు. మేము ఆ ఇంటిలోకి ప్రవేశించాము. దే ఎంటర్డ్ ద హాల్. వారు ఒక హాలులోకి ప్రవేశించారు. అయితే ఇక్కడ చిన్న ఒక గమనిక ఉంది, మనం గమనించాల్సింది ఏంటంటే దే ఎంటర్డ్ ఇంటూ అన్ అగ్రిమెంట్. ఇట్ ఎంటర్డ్ ఇంటూ మై బ్రెయిన్. దే ఎంటర్డ్. ఇక్కడ ఉదాహరణ చూసుకుంటే దే ఎంటర్డ్ they entered into an agreement. సో ఇక్కడ ఈ పదాన్ని కొంచెం కింద రాస్తాను. దే ఎంటర్డ్ ఇంటూ an agreement. ఓకే, సో ఇలా వాడచ్చు. ఇలా అది ఎక్సెప్షన్ అనమాట. ఇది దే ఎంటర్డ్ ఇంటూ అన్ అగ్రిమెంట్, ఇది ఎక్సెప్షను, ఇలా కొంచెం వాడచ్చు. ఇట్ ఎంటర్డ్ ఇంటూ మై బ్రెయిన్, అది కూడా కొంచెం ఎక్సెప్షను, అలా వాడచ్చు. అంతేగాని హౌస్ విషయంలో, హాల్ విషయంలో, క్లాస్ రూమ్ విషయంలో ఇంటూ అనే పదం వాడరు. సో ఆఖరి వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్, మెనీ థ్యాంక్స్. మన వీడియోని సపోర్ట్ చేస్తున్నందుకు
మెనీ మెనీ థ్యాంక్స్. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో మీ యొక్క డౌట్స్ని లేకపోతే మీకు కావాల్సినటువంటి సందేహాలను మీకున్నటువంటి సందేహాలను కామెంట్ సెక్షన్లో తెలియపరచండి. మరి మరొక వీడియో కలుసుకుందాం. మరి అంతవరకు సెలవు. విష్ యూ హ్యాపీ లర్నింగ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.